వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ తగ్గాడా నెగ్గాడా? బాలీవుడ్ వాళ్ళంటే ఏమో అనుకుంటాం, టాలీవుడ్ వాళ్ళకు ఎందుకింత కుళ్ళు, తారక్ మీదనే ఎందుకింత పగ? మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి వార్ 2 సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మే 20న ఒక టీజర్ అయితే చిన్న రిలీజ్ అయితే చేయడం జరిగింది. అయితే దీంట్లో కంప్లీట్గా ఎన్టీఆర్ గారి వాయిస్ తోటే కొంచెం ఎక్కువగానే ఆయనకు స్కోప్ ఉన్నట్లు కనిపించింది. బట్ బాగానే ఉంది టీజర్. అయితే ఇందులో ఆబ్వియస్లీ అది బాలీవుడ్ సినిమా కాబట్టి డెఫినెట్గా హృతిక్ రోషన్ గారికి ఎంతో కొంత వెయిట్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ ఆ కాస్ట్ అసలు సినిమానే బాలీవుడ్ సినిమా కాబట్టి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి సీన్స్ చాలా చాలా ఎలివేట్ చేశారు అండ్ పర్ఫెక్ట్గా హృతిక్ రోషన్ గారితో మ్యాచ్ చేస్తూ కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి టీజర్కి సంబంధించినటువంటి విషయాల మీద సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి మీద ఒక రేంజ్లో ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు అండ్ ఆయన ట్రైన్ మీద రన్నింగ్ ట్రైన్ మీద దూకడం ఏంటి అండ్ ఆ దాంట్లో చూస్తున్నప్పుడు ఆ యాడ్ కూడా కంప్లీట్గా మౌంటైన్ డ్యూ యాడ్ చూస్తున్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఇది డెఫినెట్గా బాలీవుడ్ ముందు ఆయన ఏదో ఈ మాత్రం దానికి విలన్గా చేయాలా అన్న కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారంటే ఏమో అనుకుందాం, బట్ టాలీవుడ్లో ఉన్నటువంటి చాలామంది అంటే తెలుగు సైడ్ హిందీ పీపుల్ అంటే ఏమో అనుకుంటాం, కానీ తెలుగులోకి సంబంధించినటువంటి వాళ్ళే చాలా ఎక్కువగా ట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఆయన క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది, విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి ఏదో కొంచెం ఆయన హైప్ ఇస్తున్నారు, ఆ టీజర్ వరకే ఉంటుంది, బట్ సినిమాలో మొత్తం హృతిక్ రోషన్ గారే ఉంటారు అని చెప్పేసి అసలు సినిమా రిలీజ్ కాకముందే ఒక విపరీతమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు సినిమా ఎవరిది? బాలీవుడ్ సినిమా. అది బాలీవుడ్లో కంప్లీట్గా హిందీ సినిమా, అది కూడా అందరికి తెలిసిందే. బట్ ఎన్టీఆర్ గారికి మార్కెట్ లేదా అంటే ఉంది, కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా ఫర్ ది ఫస్ట్ టైం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి అది కూడా ఒక హృతిక్ రోషన్ గారు లాంటి స్టార్ హీరోతోటి పక్కన ఈక్వల్గా క్యారెక్టర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారికి దక్కినటువంటి ఒక అరుదైన గౌరవం. ఇవన్నీ పక్కన పెడితే అసలు బాలీవుడ్ వాళ్ళు అంటే మన టాలీవుడ్ ఎంత అంటే ప్రీవియస్గా చిరంజీవి గారు సైతం గతంలో ఒక ఫంక్షన్కి వెళ్తే అసలు టాలీవుడ్ అంటే తెలుగు సినిమాకి అసలు వాల్యూనే ఇవ్వలేదు, అక్కడ నేను చాలా చాలా బాధపడ్డాన సందర్భాలు కూడా గతంలో చిరంజీవి గారు చెప్పారు. అలాంటిది తెలుగు సినిమాకి సంబంధించినట్టు ఒక స్టార్ హీరోని బాలీవుడ్కి వెళ్ళి వాళ్ళు నువ్వు కావాలి అని తీసుకొని వెళ్ళి ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ మనకు తెలుసు, స్పై యూనివర్స్లో చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటూ ఉంటారు. అయాన్ ముఖర్జీ గారి డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ అండ్ హృతిక్ రోషన్ గారి పక్కన ఈక్వల్ రోల్ ఇచ్చి వాళ్ళు కావాలి అని తీసుకొని వెళ్ళి ఎన్టీఆర్ గారిని అక్కడ యాక్ట్ చేయడం జరిగితే, బట్ వీళ్ళు మాత్రం చాలా చాలా నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ మీద దూకడం, లేకపోతే అవన్నీ కూడా కత్తులతోటి అవి ఎందుకు కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది, నమ్మశక్యంగా లేదు, సో ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి అంతవరకే ఇస్తున్నారు, ఇవి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో వచ్చినటువంటి సినిమాలు కూడా అదే బ్యానర్లో వచ్చినాయి, వారు కూడా అలానే వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా వేరే హిందీ సినిమాలు పఠాన్ కావచ్చు, లేకపోతే రీసెంట్గా వచ్చినట్టు జవాన్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా హిందీ సినిమాలు కూడా అదే తరహా యాక్షన్ ఉన్నాయి. బట్ అక్కడ వాళ్ళు చేస్తే మాత్రం దాన్ని హై మూమెంట్లు ఇచ్చి లేకపోతే నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పేసి చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మన తెలుగు హీరో స్టార్ హీరోకి సంబంధించినటువంటి ఒక తెలుగు సినిమా వ్యక్తి వెళ్ళి బాలీవుడ్లో చేయడం చాలా చాలా రెస్పెక్ట్ అది తెలుగు సినిమాకి, ఈవెన్ యావత్ ప్రపంచానికి కూడా. అంటే హిందీ సినిమా తెలుసు, నార్త్లో ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు హిందీకి, బట్ అలాంటిది ఒక తెలుగు హీరో వెళ్ళి అక్కడ సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎన్టీఆర్ గారికి వచ్చింది. ఎన్టీఆర్ గారికి వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేయకుండా పక్కన పెడితే కావాలని నెగిటివ్ చేస్తున్నారు. ఇదంతా బాలీవుడ్ వాళ్ళకి నచ్చట్లేదు, ఎందుకంటే ఒక తెలుగు సినిమాని తెలుగు వ్యక్తిని తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ హృతిక్ రోషన్ గారితో సమానంగా అంత హైప్ ఇచ్చి టీజర్లో చూస్తే కట్ చేస్తే ఒక 70% ఎన్టీఆర్ గారికే అంత స్కోప్ ఇచ్చారు, హృతిక్ రోషన్ గారు చాలా తక్కువ ఇచ్చారు అని కూడా కామెంట్స్ వినిపించాయి. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన చాలామంది యూట్యూబర్స్ కానీ రివ్యూవర్స్ చాలామంది ఎవరైతే ఉంటారో ఆయన క్యారెక్టర్ లేదు, చాలా తక్కువ ఉంది, ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ అన్నీ కాదు. సరే హీరోనా విలనా పక్కన పెడితే టైగర్ ష్రాఫ్ వార్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో తెలుసు ఆయన క్యారెక్టర్కి. బట్ ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా కంప్లీట్గా విలన్ అని చెప్పలేదు.
ఈక్వల్గా ఆయన రోల్ ఉండబోతుందని కూడా చెప్పారు. ఇద్దరు రా ఏజెంట్స్గా ఉంటారు. బట్ సినిమా అయితే రాలేదు ఇంకా. బట్ ఇలాంటి టైంలో ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు బాలీవుడ్ హీరోలు చేస్తేనేమో కరెక్ట్ అది. అంటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ బైక్ వేసుకొని గోడ మీద రన్ చేస్తున్నా, లేకపోతే ట్రైన్ల మీద, లేకపోతే హెలికాప్టర్, ఇలాంటి ఏ షార్ట్స్ తీసినా కానీ వావ్ అనిపిస్తుంది బాలీవుడ్ హీరోలు చేస్తే. బట్ తెలుగు హీరో అలా చేస్తే ఎందుకు అనిపించదు? ఎందుకు అంత కన్విన్సింగ్గా మీకు అనిపించట్లేదు? సినిమాని సినిమా తీరుగానే చూడాలి. బట్ వాళ్ళు ఏమన్నా రియల్ లైఫ్లో మళ్ళీ అలాంటి ఏమైనా స్టంట్స్ చేస్తారంటే వాళ్ళు చేయరు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు చేయరు. అలాంటప్పుడు ఒక సినిమాని, అంటే మనది కాని సినిమాని మనం తలకెందుకు ఎక్కించుకోవాలి? మన హీరో యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాని మనం ఎందుకు అంత చిన్న చూపు చూడాలి అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ ఎన్టీఆర్ గారు బాలీవుడ్కి వెళ్ళి చేయడంలో మనకు చాలా చాలా రెస్పెక్ట్ అనే చెప్పాలి. అంటే హృతిక్ రోషన్ గారే ఒక ట్వీట్ వేశాడు. ఆయన ఏమేశాడంటే అంత ఒక ఆయన మీ ఫేవరెట్ యాక్టర్ రీసెంట్గా ఒక ట్వీట్ వేశాడు, అది మీకే ఒక సర్ప్రైజ్ అని. ఆయనకు అంత ఎలివేషన్, బాలీవుడ్ హీరోలే టాలీవుడ్ వాళ్ళకి అంత ఎలివేషన్స్ ఇస్తున్నారు. గతంలో కూడా ఒక ఈవెంట్లో హృతిక్ రోషన్ గారు మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరంటే ఎన్టీఆర్ గారు అని చెప్పారు ఆయన. అంటే ఆయన ఎంతమందితో యాక్ట్ చేసి ఉండొచ్చు, ఎంతమంది హీరోలతోటి కలిసి పనిచేసి ఉండొచ్చు, ఇంతమందిని కాదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అది కూడా అక్కడ ఆయన లేడు. బట్ అది మన తెలుగు ఈవెంట్ కూడా కాదు. తెలుగులో ఏమన్నా అడిగితే సో తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడినట్టు మాట్లాడుకోవచ్చు. కానీ అలా కూడా కాదు. అక్కడ హిందీలోనే, అక్కడ ఎక్కడనో సమ్ బాలీవుడ్లో ఒక ఈవెంట్ పెడితే, అక్కడ ముంబైలోనో సమ్ ఎక్కడో పెడితే అక్కడ మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అన్నారు. బట్ ఆయన అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వాలంటే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుంది, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఏ రేంజ్లో నచ్చితే హృతిక్ రోషన్ గారు లాంటి స్టార్ హీరోని మా ఫేవరెట్ కోస్టార్ అనే అలాంటి ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. సో అందుకోసమనే. బట్ ఓకే, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. బట్ రా ఏజెంట్ ఆ క్యారెక్టర్ ఇన్ కేస్ కొంచెం స్కోప్ ఉండొచ్చు. ఆయన మల్టీ స్టార్ అన్నారు, బట్ కాకపోతే కంప్లీట్గా హీరో అని చెప్పలేదు. ఒక స్పెషల్ క్యారెక్టర్ అన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో క్యారెక్టర్ బాగుంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ది ఉంది. పెద్దిలో శివరాజ్ కుమార్ గారు కన్నడంలో స్టార్ హీరో, సూపర్ స్టార్ అయినా. అలాంటి హీరో వచ్చి పెద్దిలో ఒక క్యారెక్టర్ చేయట్లేదా? బట్ క్యారెక్టర్కి ఉన్నటువంటి బేస్ అలాంటిది. కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ గారు మరి హీరో కదా, అలానే చేయొచ్చుగా. అంటే ఇది ఒక స్టార్టింగ్. అంటే ఇది ప్రీవియస్గానే ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చినటువంటి సినిమా కాబట్టి ఆ సినిమాలో వెళ్ళాడు. ఆయన క్యారెక్టర్ అంత ఈజీగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇస్తే చేయడానికి ఆయన అంత పిచ్చోడా? ఆయనకు తెలుసు, ఆయన క్యాపబిలిటీ తెలుసు, ఆయన యాక్టింగ్ ప్రెజెన్స్ తెలుసు. అండ్ దాని తర్వాత ఆయన మీద స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఆయనకు ఎలాంటి రికగ్నైజేషన్ దొరుకుతుందని అన్నీ తెలిసిన వ్యక్తే ఎన్టీఆర్ గారు. బట్ ఆయనకు తెలియకుండా ఇదంతా చేయడానికి అయితే కుదరదు కదా. సో కాబట్టి ఎవరు ఏదనుకున్నా కానీ బాలీవుడ్లోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో అది కూడా ఎన్టీఆర్ గారు, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే అలాంటి ఇంతవరకు కూడా టాలీవుడ్ నుంచి ఎవరు కూడా వెళ్ళి చేయలేదు. బట్ చేసిన అదంతా మేబీ గతంలో చేసి ఉండొచ్చు. బట్ ఈ టైం వేరనమాట. ఇలాంటి టైం ఒక స్టార్ హీరో తోటి ఈక్వల్గా ఆ క్యారెక్టర్ అవడం చాలా చాలా గొప్ప విషయం. బట్ యూట్యూబర్స్ కానీ, మీమర్స్ కానీ, ఎవరైనా కానీ తెలుగు సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళకుండా పర్లేదు మీరు, కాకపోతే నెగిటివ్ కామెంట్స్ చేయకుండా ఉంటే చాలు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఇలాంటి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.